జగన్ చుట్టూ ఒక వ్యూహం మాత్రం నడుస్తుంది. ఒకటి హిందుత్వ వ్యతిరేకి అన్నటువంటి పాయింట్‌ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు తిరుమలకి సంబంధించి ముందు తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి? పంది కొవ్వు, ఆవు మాంసం ఇయన్నీ కలిపాడు. అతను క్రిస్టియన్ కాబట్టి అన్యమతాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నాడన్నాడు. అదేం లేదని తేలినా సరే డాల్డానో ఇదో కలిపితే అది కింద ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి తప్పవుతది. లేకపోతే ఈవో తప్పవుతది అది. కానీ దాన్ని తీసుకొచ్చి ఇటు జగన్ కావాలని చేయించాడన్నటువంటి ప్రచారమే తీసుకొనొచ్చారు. అట్లాగే పరకామణిలో 72,000 దొంగతనం. దాన్ని తీసుకొచ్చి అదేదో 100,00,00,000, 1,000,00,00,000 దాని కింద 150,00,00,000 రికవర్ చేశారు అతని దగ్గర నుంచి. కాపోతే అతన్ని శిక్షించలేదు అన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకొని అదిగో చిన్నదంటావా, పెద్దదంటావా అన్నటువంటి. లేకపోతే ఇప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్‌కి సంబంధించినటువంటిది ఏం తేలకుండానే ముందే ఉందన్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగా స్టేట్మెంట్లు ఇయన్నీ నడుస్తాయి. ఓవరాల్‌గా హిందుత్వ వ్యతిరేకగా చిత్రీకరించడం అన్నటువంటిది ఒకటి నడుస్తుంది. అతను దానికి కౌంటర్ చేయడు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినా ఎవడో పట్టించుకోడు. అదొక సమస్య ఆళ్ళకుంది. రెండోదొచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఏదో విమర్శిస్తాడు, లేకపోతే చంద్రబాబు ఏదో విమర్శిస్తాడు. దానికి కౌంటర్‌గా వాళ్ళు ఏదన్నా అనగానే అదిగో చూసారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తాట తీస్తా, లేకపోతే నేల మీద పడుకోబెడతా ఇయన్నీ మాట్లాడాడు. కానీ అది తప్పేం లేదు. అదే జగన్ గనక రేపు మేమొస్తే ముగ్గురిని మీ వాళ్ళని అరెస్ట్ చేయిస్తాం అనగానే అరాచకం జరిగిపోతుంది అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మాటల గారడీతో ప్రజలకు సంబంధించి జగన్ ఒక రాక్షసుడు అని ప్రొజెక్ట్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ విషయాలకు సంబంధించి ఏమీ చెయ్యలేదని ప్రచారం చేశారు. ఏం చేశారో జనానికి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామన్నారో చేయలేదన్నది తెలుసు. ఇది రేపు పొద్దున రాకుండా సంక్షేమ పథకాలు ఏముందబ్బా ఎవడైనా ఇస్తాడులే, రేపు మళ్ళీ బాబు గారు వస్తే ఇస్తారులే, మొన్న ఇవ్వలేకపోయారు ఈసారి ఇచ్చేస్తారు, సంపద సృష్టించేశారు బాబు గారు, ఆర్థిక పరిస్థితి గాడిని పడేసేశారు, ఓ పక్కన ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే గాడిని పడేసేశారు. ఇట్లాగా జరిగింది జరగనట్టు ప్రచారాలు చేస్తూ ఓవరాల్‌గా జగన్ చుట్టూ ఒక వల మాత్రం అల్లారు. జగన్ ఆ వలలో నుండి బయటపడటం అన్నటువంటిది 29లో సాధ్యమా అన్నదే అనుమానం.